జై శ్రీకృష్ణ. ఈరోజు పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వయుజమాసం శుక్లపక్షం, తిథి పూర్ణిమ, రేవతి నక్షత్రం శనివారం. నిన్నటితో గుణత్రయ విభాగ యోగాన్ని పూర్తి చేసుకొని ఈ రోజు నుంచి 15వ అధ్యాయమైనటువంటి పురుషోత్తమ ప్రాప్తి యోగంలోకి ప్రవేశించాము. పురుషోత్తమ ప్రాప్తి యోగము పేరులోనే ఉన్నట్లుగా ప్రతిరోజు ఈ అధ్యాయాన్ని పారాయణ చేసి స్వామి చెప్పినట్లుగా ఆచరిస్తే భగవంతుని దర్శనం ఇక్కడే జరుగుతుంది. అంటే నాకు భగవంతునికి తేడా లేదు అనే విషయం కూడా మనకు తెలుస్తుంది. వెనుకటి అధ్యాయాల్లో స్వామి బ్రహ్మప్రాప్తి కోసం జ్ఞానయోగాన్ని, భక్తి యోగాన్ని కూడా చెప్పి ఉన్నాడు. భక్తి యోగమైన జ్ఞానయోగమైన వైరాగ్యం లేనిదే లభించటం సాధ్యం కాదు. సంసారం మీద వైరాగ్యం కలగాలి అంటే సంసారం అనిత్యమని, అశాశ్వతమని తెలిస్తే చాలదు. అది మాయారూపమని, మిథ్యారూపమని కూడా తెలియాలి. అందుకే సుస్థిరమైన వైరాగ్యాన్ని కలిగించేందుకు వీలుగా సంసార వృక్ష వర్ణనతో భగవానుడి అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇక్కడ సంసార రూపాన్ని అశ్వత్థ వృక్షంతో పోలుస్తూ ఉన్నారు. అశ్వత్థ వృక్షాన్ని తలకిందులుగా చేస్తే మూలం పైకి ఉంటుంది. ఆ మూలమే ఆదిపురుషుడైన పరమేశ్వరుడు. జగత్ సృష్టి సమయంలో మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మే ఉద్భవించాడు. కాబట్టే బ్రహ్మే దీని ప్రధాన శాఖ. అదే కాండం. పత్రాలు అంటే ఆకులు వృక్ష శాఖ నుండి ఉత్పన్నమయ్యి ఆ వృక్ష రక్షణానికి, వృద్ధికి తోడ్పడతాయి. అలాగే వేదాలు కూడా ఈ సంసార రూప వృక్షం యొక్క ముఖ్య శాఖ అయినటువంటి బ్రహ్మ నుండే వచ్చాయి అంటున్నారు. వేద విహిత కర్మల ద్వారా ఈ జగత్తు యొక్క వృద్ధి, రక్షణ కలుగుతూ ఉంటుంది. కాబట్టే వేదాలు ఈ వృక్షానికి పత్రాలు అని ఇక్కడ తెలుపబడ్డాయి. ఇక్కడ ఊర్ధ్వ శబ్దానికి అన్నిటికంటే అతీతమైనది అనే అర్థం తీసుకోవాలి. అదే పరబ్రహ్మ. ఈ నిత్య జీవితమైనటువంటి సంసారము క్షణక్షణము మారుతున్నట్టే కనిపిస్తూ ఉన్న మార్పులతో కూడిన ఈ సంసార ప్రవాహానికి ఆది లేదు, అంతము లేదు. అందుకే భగవానుడు దీనిని అవ్యయము అని అన్నాడు. జ్ఞానం కలిగిన తక్షణమే ఇది అంతరించిపోతుంది కనుక జ్ఞానం ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేరు కనుక భగవానుడు దీనిని అశ్వత్థం అంటే రేపటిదాకా ఉంటుందో లేదో నమ్మకం లేనిది అంటున్నాడు. అంతేకాకుండా ఈ సంసారంలోని ప్రతి పదార్థము కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒక వికారాన్ని పొందుతోంది. కాబట్టే ప్రతి పదార్థము క్షణభంగురమే. ఆ దృష్టితో చూసినా కూడా ఈ వృక్షం అశ్వత్థమే అవుతుంది. అందుకే అవ్యయం అనే పదాన్ని జ్ఞానోత్పత్తి దాకా వ్యయం లేనిది అనే అర్థంలో మనం స్వీకరించాలి. ఈ సంసారం మొత్తాన్ని తత్వదృష్టితో విశ్లేషిస్తే దానిలో 2 పదార్థాలున్నాయి, దృక్, దృశ్యము అని. దృశ్యము అంటే మాయాజన్యమైన ప్రపంచం. దృక్ అంటే ఈ దృశ్యానికి అస్తిత్వాన్ని కలిగించే శుద్ధ చైతన్య పరబ్రహ్మ. కనుక సంసారాన్ని తెలుసుకోవటం అంటే దానికి అధిష్టానమయ్యున్న దృక్తత్వంతో సహా తెలుసుకోవటమే. అంటే కర్మ ప్రతిపాదక వేదభాగాన్ని బ్రహ్మ ప్రతిపాదక వేదభాగంతో సహా తెలుసుకోవటమే. అందుకే భగవానుడు ఊర్ధ్వమూలాది లక్షణాలతో కూడిన సంసారం అనే అశ్వత్థ వృక్షాన్ని చక్కగా తెలుసుకున్నవాడు, పరిపూర్ణంగా వేదాన్ని తెలుసుకున్నవాడు అవుతున్నాడు. అతడే నిజమైన వేదవేత్త అని మొదటి శ్లోకంలో ఉపదేశిస్తూ ఉన్నారు. ఈ సంసార వృక్షానికి రకరకాల జీవుల స్థూల సూక్ష్మ దేహాలే శాఖలు. ఈ శాఖలన్నీ మూల ప్రకృతిలోని త్రిగుణాలు అనే రసాల వల్ల వృద్ధి చెంది పుష్టిగా ఉంటాయి. ఈ కొమ్మలకు రూపరసాది విషయాలే చిగురుటాకులాగా రెపరెపలాడుతూ ఉంటాయి. ఇలాంటి ఈ కొమ్మలు అటు ఉన్నత స్థాయివైన దేవలోకాల వైపు, ఇటు నిమ్న స్థాయివైన మానవ పాతాళాది లోకాల వైపు ప్రసరిస్తూ ఉంటాయి. వీటి చిగుళ్లే సంసార విషయాలు. అందుకే మనం మూలం చూడలేకపోతున్నాం. మన కర్మలు కూడా వాటికి తగ్గట్టుగానే మనం చేసుకున్న ప్రారబ్ధము, సంచితము, ఆగామి ఇవేవైతే ఉన్నాయో అహంకార మమకారాలు అనే వాసన వల్ల, పూర్వజన్మల నుండి ఇవన్నీ రావటం వల్ల ఇవన్నీ అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాయి. మూలం కనుక్కోవడానికి ఏమాత్రం వీలు లేకుండా. అందుకే ఈ సంసారం సాగరాన్ని మనం దాటలేకపోతూ ఉన్నాము. సంసార వృక్షాన్ని విస్తరింపజేసేవే శబ్దాది విషయాలనే చిగుళ్ళు. ఈ సంసార వృక్ష వినాశనానికి విషయాల నుంచి దూరం చేసే వైరాగ్యం యొక్క సాధనే ముఖ్యోపాయము అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ సూచనలే ఆయన సందేశాలు. మాయారూపమైనటువంటి ఈ సంసార వృక్షం యొక్క వర్ణన పూర్తి అయిన తర్వాత ఇక ఈ మాయను దాటిపోయే విధానాన్ని తర్వాత శ్లోకాల్లో వివరించబోతున్నారు స్వామి. అవేమిటో రేపు పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వయుజ మాసం బహుళపక్షం, తిథి పాడ్యమి,
అశ్విని నక్షత్రం ఆదివారం. అశ్వత్థ వృక్షం యొక్క యథార్థ స్వరూపం మాయామయమని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. దాని ఆది కానీ, అంతం కానీ, మధ్యం కానీ ఏది కూడా వారికి అర్థం కాదు. ఎందుకంటే మాయామయమైన ఈ అశ్వత్థ వృక్షం యొక్క వేళ్ళు బాగా లోతుగా నాటుకొని ఉన్నాయి. సాధకులైన వారు మొదట తీవ్ర వైరాగ్యం అనే గొడ్డలితో దీన్ని నరికివేసి ఆ తర్వాతే దీని అసలైన మూలం ఎక్కడ ఉన్నది అని అన్వేషించాలని చెప్తున్నారు. తథా న ఉపలభ్యతే అంటే తెలియబడటం లేదు అంటున్నారు. ఈ అశ్వత్థ వృక్షం యొక్క మాయామయమని వెనుకటి 2 శ్లోకాల్లో వర్ణించారు. ఈ సంసారంలో జీవిస్తున్న మనందరికీ ప్రపంచం కనిపిస్తోంది కానీ మాయామయంగా కనిపిస్తోందా అంటే కాదు. సాంసారికులైన అంటే అవిద్యా దశలో ఉన్న జీవులెవ్వరికీ కూడా అలా కనిపించటం లేదు. దానికి కారణము మాయామయం కావటమే. ఇది మనకి బాగా అర్థం కావాలి అంటే ఒకసారి స్వప్నలోకాన్ని మనం పరిశీలించుకోవాలి. ఆ స్వప్నలోకంలో అంటే మనం నిద్రపోయినప్పుడు వచ్చే స్వప్నంలో నువ్వే ఉంటున్నావు. నీ చుట్టూ పెద్ద ప్రపంచం ఉంది. అది మొత్తం మాయామయమని, అసలు లేనే లేదని మెలకు వచ్చాక అప్పుడు అనిపిస్తోంది. కానీ స్వప్నలోకంలో నువ్వున్న సమయంలో దాని ఆది ఏంటో మనకు తెలుసా అంటే అదే మొదలు అన్నా కారణం అన్నా ఒకటే. స్వప్నలోకానికి ఆది అంటే అది పుట్టిన చోటు. ఆ చోటు నువ్వే, కానీ ఆ దశలో ఉండగా నీకు ఆ విషయం తెలియదు. ఇది స్వప్న దశ యొక్క ఆది తెలియదు అంటే దాని అంతం అంటే అది లయించే చోటు. ఆ చోటు కూడా నువ్వే, కానీ ఆ విషయం నీకు స్వప్న దశలో తెలియదు. అంటే నీకు స్వప్న దశ యొక్క అంతం కూడా తెలియదు. నువ్వు మెలకువలో ఉన్నావు ఇప్పుడు కాబట్టి ఈ భూలోకము, దీని చుట్టూతా ఉన్న ప్రపంచం సత్యమేనని మనం నమ్ముతున్నాం. కానీ దీని ఆది కానీ, అంతం కానీ, సంప్రతిష్ఠ కానీ నీకు తెలుసా అంటే తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే ప్రస్తుత లోకంలో అంతా కూడా స్వప్నలోకం లాగానే మాయామయమని భగవానుడు వెనుకటి 2 శ్లోకాలలో అశ్వత్థ వృక్ష వర్ణన నెపంతో మనకు ఉపదేశించారు. అది విన్నా కూడా దీని ఆద్యంత మధ్యాలు మనకు తెలియటం లేదు. అలా తెలిసినవాడు ఇంతవరకు ఎవరూ లేరు. ఈ తెలియకపోవటాన్ని బట్టి ఈ ప్రపంచమంతా మాయామయమని మనం గుర్తించాల్సి ఉంది. కానీ అలా మనం గుర్తించలేకపోతున్నాం. భగవానుడు దీని మాయామయత్వాన్ని గుర్తించే ఉపాయాలను బోధించటం కోసమే ఈ 2 శ్లోకాలను ఉపదేశిస్తూ ఉన్నారు. ఆయన చెప్పే మార్గానికి ప్రధాన లక్షణాలే 3: తత్వజ్ఞాన పరిచయము, తీవ్రమైన వైరాగ్యము, పరమాత్మ శరణాగతి అని. వీటిలో తత్వజ్ఞాన పరిచయం అనే దానినే వేదాంత శాస్త్ర పరిచయం అని చెప్పుకోవాలి. దీన్ని ఆయన వెనకటి 2 శ్లోకాల్లో మనకి చూపించారు. రెండవదైన వైరాగ్యాన్ని ఈ శ్లోకంలో ఒకంత స్పష్టంగా చెప్తున్నారు. తత్వశాస్త్ర పరిచయం వల్ల తెలివిగల మానవుడు ఎవరైనా సరే ఇహలోక పదార్థాలన్నీ అనిత్యాలని, అశాశ్వతాలని తనంతట తానుగానే నిర్ణయించుకోగలడు. ఆ నిర్ణయం వల్ల భార్య, పుత్ర, ధనాదుల మీద వైరాగ్యం స్వల్పంగా అంకురిస్తుంది. దాన్ని సాధకుడు తన వివేక బలంతో, అభ్యాస బలంతో మరింత పటిష్టం చేసుకోవాలి. ఈ విషయాన్ని చెప్పటానికే స్వామి గొడ్డలి అనే ఉపమానాన్ని తీసుకొని వస్తున్నారు. పెద్ద మానులను నరకాలంటే పెద్ద గొడ్డల్లే కావాలి. అందుకే భగవానుడు అసంగ శస్త్రేణ దృఢేన అంటే బలిష్టంగా ఉన్న వైరాగ్యం అనే గొడ్డలితో నరకాలి అని అంటున్నారు. రావి చెట్ల వంటి పెద్ద చెట్లను నరికేటప్పుడు చెట్ల చుట్టూ గుంత తవ్వి తల్లివేరును కూడా నరకకపోతే మళ్ళీ చిగుళ్ళు వేసుకుంటూ వస్తుంది. ఎందుకంటే దాని వేళ్ళు సువిరూఢ మూలం బాగా లోతుకు పాతుకొని పోయి ఉంటాయి. అలాగే ఈ సంసారం అనే అశ్వత్థ వృక్షం కూడా జీవుల జన్మ పరంపరలో ప్రతి హృదయంలోకి నాటుకొని గట్టిపడి ఉంటాయి. కాబట్టే దీనిని నరికి గొడ్డలి అంటే అదే వైరాగ్యం లాగా ఉంటే చాలదని, బలిష్టంగా ఉండాలని ప్రత్యేకంగా చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్పారో రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. ఈరోజు పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వయుజ మాసం బహుళపక్షం తిథి విద్య కృత్తిక నక్షత్రం సోమవారం. ఈ సంసారమంతా మాయామయమని భగవానుడు వెనకటి 2 శ్లోకాల్లో అశ్వత్థ వృక్ష వర్ణన నెపంతో మనకు ఉపదేశించాడు. కానీ దీనికి ఆద్యంత మధ్యాలు మనకు తెలియటం లేదు. ఈ సంసార లోకంలో నిజంగా యథార్థ పదార్థం అయ్యుంటే దేశాన్ని, కాలాన్ని ఆధారంగా చేసుకొని వెనక్కి వెళ్ళి ఉంటే ఎప్పటికో అప్పటికి ఎవరో ఒకరికి ఈ సంసారం అంటే ఏంటో, ఆ లోకం ఏంటో తెలిసి ఉండేది. అలా తెలిసినవాడు ఇప్పటి వరకు ఎవరూ లేరు.
ఈ తెలియలేకపోవటాన్ని బట్టి ఈ ప్రపంచం మాయా రూపమని మనం గుర్తించాల్సి ఉంది. కానీ మనం అలా గుర్తించలేకపోతున్నాం. అందుకే భగవానుడు దీని మాయాతత్వ రూపాన్ని గుర్తించే ఉపాయాలను చెప్పటం కోసమే నిన్న ఇవాళ శ్లోకాలను ఉపదేశిస్తూ ఉన్నారు. దేశకాలాలని గీతల వెంట ఎంత వెనక్కి ముందుకు వెళ్ళినా ప్రయాణం చేసినా కానీ ఈ సంసారం యొక్క ఆద్యంతాలు కూడా మనకి తెలియవు. ఆ మార్గానికి చెప్పే లక్షణాలే మాట్లాడుతూ ముందుగా తత్వజ్ఞాన పరిచయాన్ని చెప్పారు. తర్వాత తీవ్రమైన వైరాగ్యం పెంచుకోమన్నారు. పరమాత్మ శరణాగతి అని ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ఊర్ధ్వమూలాది లక్షణాలతో కూడిన సంసారం అనే అశ్వత్థ వృక్షాన్ని చక్కగా తెలుసుకున్నవాడే పరిపూర్ణంగా వేదాన్ని తెలుసుకున్నవాడు అవుతున్నాడు. అతడే నిజమైన వేదార్థవేత్త అని ఉపదేశించారు. ఇది తెలిసిన మానవుడు ఎవరైనా సరే ఇహలోకంలో ఉండే పదార్థాలన్నీ అనిత్యాలని, అశాశ్వతాలని తనంతట తానే నిర్ణయించుకోగలడు. ఆ నిర్ణయం వల్ల భార్య, పుత్రులు, ధనాదుల మీద వైరాగ్యం స్వల్పంగా కలుగుతుంది. దాన్ని ఆ సాధకుడు తన వివేక బలంతో, అభ్యాస బలంతో ఇంకా పటిష్టం చేసుకోవాలి. ఈ విషయం చెప్పటానికే గొడ్డలి ఉపమానాన్ని తీసుకుని వచ్చాడు. పెద్ద మానులని నరకాలంటే పెద్ద గొడ్డల్లే కావాలి. అందుకే భగవానుడు అసంగ శస్త్రేణ దృఢేన అంటే బలిష్టంగా ఉన్న వైరాగ్యం గల గొడ్డలితో నరకాలి అని నిన్న తెలుసుకున్నాం. ఎవరి నుంచి ఈ సంసార మహాప్రవాహం పెళ్ళుబుకి పొంగులెత్తుతోందో ఆయన్నే శరణు పొందాలి అని ఈ రోజున చెప్తూ ఉన్నారు. సంసారం ఎక్కడి నుంచి వస్తోందో ఈ భగవానుడు దాన్ని మొదటి శ్లోకంలో ఊర్ధ్వం అనే పదం చేత నిర్దేశించాడు. ఊర్ధ్వం అంటే సగుణ బ్రహ్మ లేక ఈశ్వరుడు అని మనం తెలుసుకున్నాం. ఆయన దగ్గరకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు అని చెప్తూ ఉన్నారు. అదే ఉత్తమ స్థానం అని అంటున్నారు. ముందుగా శాస్త్ర గురూపదేశాల ద్వారా ఈ సంసారం మాయామయమని తెలుసుకోవాలి. సాధకుడైన తను మాయచేత కప్పబడి ఉన్నాడు కాబట్టే యథార్థ తత్వాన్ని అనుభవరూపంగా గుర్తించలేకపోతున్నాను అని తనలో తనే గుర్తించుకోవాలి. వివేకపూర్వంగా వైరాగ్యాన్ని పెంచుకోవాలి. వైరాగ్యం బలపడిన తర్వాత ఇతర శాస్త్ర చర్చలు తగ్గించి పరమాత్మను గురించిన భావనను భావనా పరంపరగా పెంచాలి. ఈ భావన కూడా చాలదు. ఆ పరమాత్మ మీద ప్రేమను పెంచుకొని ఆయనను నిష్కామంగా శరణు పొందాలి. ఈ భావనను, అన్వేషణను, శరణాగతిని ఏకకాలంలో ఎవరైతే కొనసాగిస్తారో పునరావృత్తిరహితమైనటువంటి బ్రహ్మభావన స్థితి లభిస్తుంది. ఈ సోపానాలే ఈ శ్లోకాలకు సారాంశం. ఈ సంసారం అనే వృక్షాన్ని ఛేదించిన తర్వాత పరమపదాన్ని చేరుకోవటానికి ఇంకా కొన్ని ముఖ్యమైన లక్షణాలను ఉపదేశిస్తున్నారు స్వామి. అవేమిటో రేపటి రోజున తెలుసుకుందాం. ఈరోజు పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వయుజ మాసం బహుళపక్షం. తిథి తదియ, రోహిణి నక్షత్రం మంగళవారం. సంసార వృక్షణ ఛేదన అయిన తర్వాత పరమపదాన్ని చేరుకోవాలి అంటే తప్పకుండా కొన్ని లక్షణాలను సాధించుకోవాలి అంటున్నారు. అహం మమాభిమానాలని తొలగించుకోవాలిట. తన మోహాలు అంటే పొరపాటుపడే గుణాన్ని, వ్యామోహాన్ని కూడా వదులుకోవాలి. పదార్థాలతో కానీ వ్యక్తులతో కానీ ఏ రకమైన సాంగత్యము ఉండకూడదు. స్నేహరూపమైన సాంగత్యము పనికిరాదు, వైరరూపమైన సాంగత్యము పనికిరాదు అని అంటున్నారు. ఎల్లవేళలా పరమాత్మ యొక్క యథార్థ రూప స్వరూపాన్నే ఆలోచన చేస్తూ ఉండాలి. అన్ని రకాల కోరికలు వాటి నుంచి వైదొలిగిపోవాలి. జయాపజయాలు, ఇష్టాలు, శీతోష్ణాలు ఇలాంటి జంటలన్నిటికీ అసలైన స్వరూపం సుఖదుఖాలే. ఈ రెంటిని వారు వదిలిపెట్టగలగాలి అంటున్నారు. చివరిగా వాళ్ళు జ్ఞాననిష్ట కలిగి జ్ఞానులై ఉండాలి. ఇలాంటి లక్షణాలు గలవారే మోక్షం అనే పేరు గల పరమపదాన్ని అందుకోగలుగుతారు అని చెప్తున్నారు. ఒక చెరువు ఉందనుకోండి. సూర్యకిరణాలు చెరువులో పరావర్తనం చెంది సూర్య ప్రతిబింబంగా ఏర్పడినప్పుడు ఈ ప్రతిబింబం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే సూర్యుడిలో నుంచి వచ్చింది అని చెప్తుంటాం. కానీ ఆ సూర్యకిరణాల ధాటికే ఆ చెరువు ఎండిపోతే ప్రతిబింబం కూడా కనపడకుండా మాయమైపోతుంది. అది ఎక్కడికి పోయింది అని అడిగితే ఎటో పోయింది అని చెప్పలేం. సూర్యబింబంలోనే కలిసిపోయింది అంటున్నాం. ప్రతిబింబం సూర్యబింబంలో కలవటానికి ఏదైనా ప్రయాణం చేసిందా? లేదు, చేసే అవకాశమే లేదు. సూర్యకిరణాలే ప్రతిబింబంగా మారాయి. నీళ్లు లేకపోయేసరికి అది అక్కడే సూర్యకిరణాలతో కలిసిపోయింది. అలాగే సర్వవ్యాప్తి అయిన పరమాత్మే అవిద్యతో ఉన్నటువంటి జీవుడిగా ఏర్పడ్డాడు.
కాబట్టి అవిద్య అంతరించిపోయినప్పుడు జీవుడు అక్కడికక్కడే పరమాత్మలో ఐక్యమైపోతున్నాడు. సూర్యుడిలో కలిసిపోయిన సూర్యబింబం ఎలా వెనక్కి రాదో, మళ్ళీ చెరువు నిండితే కొత్తగా ప్రతిబింబం వస్తే వస్తుంది, కానీ పాత ప్రతిబింబం మాత్రం తిరిగి రాదు. అలాగే జీవుడిలో ఉన్నటువంటి అవిద్య అంతరించిపోగా పరమాత్మలో కలిసిన జీవాత్మ ఇక మళ్ళీ వెనక్కి రావటం సాధ్యం కాదు. అందుకే భగవానుడు ఈ శ్లోకంలో ఆ మోక్ష స్థానం అవ్యయము అని చెప్తున్నాడు. ఇదే విషయాన్ని వెనకటి శ్లోకంలో కూడా ననివర్తంతి భూయః, మళ్ళీ వెనక్కి తిరిగి రారు అని చెప్పి ఉన్నారు. అదే విషయాన్ని ఈ శ్లోకంలో పదమవ్యయం తత్, అంటే ఆ స్థానానికి నాశనం లేదు, అది శాశ్వతమైనది అని వివరించి చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్పారో రేపటి శ్లోకంలో తెలుసు. ఈరోజు పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వీజమాసం బహుళపక్షం, తిథి చవితి, మృగశిర నక్షత్రం బుధవారం. పరమాత్మ పదాన్ని పొందినవారు తిరిగి రారని, అంటే ఇక మళ్ళీ జన్మబంధంలో తగులుకోరు అని స్వామి చెప్పి ఉన్నారు. ఆ పరమాత్మ స్థానాన్ని సూర్యుడు కానీ చంద్రుడు కానీ అగ్ని కానీ ప్రకాశింపచేయరు. దేనిని పొందితే మరల ఈ సంసారానికి తిరిగి రారో అదే నా యొక్క శ్రేష్టమైన స్థానము అని మొదటి శ్లోకంలో తెలియజేస్తున్నారు. సూర్య చంద్రాగ్నులు దృశ్య వస్తువులను ప్రకాశింపజేస్తాయి. నేత్రము ఆ సూర్యాదులని ప్రకాశింపజేస్తుంది. బుద్ధి ఆ నేత్రాన్ని ప్రకాశింపజేస్తుంది. ఆత్మ ఆ బుద్ధిని ప్రకాశింపజేస్తుంది. కాబట్టి ఇక సూర్యాదులు ఆత్మని ఎట్లా ప్రకాశింపచేయగలవు? ఈ విషయము ముండకోపనిషత్తులో కూడా చాలా చక్కగా చెప్పబడిందిట. యద్గత్వానని వర్తంతే, అంటే ఆత్మస్థానాన్ని పొందిన వాళ్ళు మళ్ళీ జన్మ పరంపరలలో సంసార దుఃఖ రూపమందు ఇంకా మళ్ళీ పడనే పడరు. ఈ బ్రహ్మాండంలో మనం ఏ లోకానికి వెళ్ళినా కానీ మళ్ళీ ఇక్కడికి తిరిగి రావాల్సిందే, మళ్ళీ జన్మించవలసిందే. దుఃఖాన్ని అంతం చేయగలే శక్తి ఎవరికీ లేదు, కానీ ఒక్క పరమాత్మ స్థానానికి మాత్రమే అటువంటి శక్తి ఉంది. దానిని పొందిన వాళ్ళు ఇంక మళ్ళీ తిరిగి రారు, మరల దుఃఖప్రదమైనటువంటి ఈ సంసారంలో జన్మించరు. పునరావృత్తి రహిత శాశ్వత కైవల్య పదమే అది. ఈ విషయాన్ని పై శ్లోకములలో యస్మిన్ గతానని వర్తంతి భూయః అని తెలిపారు. తన యొక్క స్థానాన్ని వర్ణించుచు స్వామి పరమం, అంటే శ్రేష్టమైనది అని పేర్కొనటం వల్ల స్వామి దృష్టిలో అన్ని పదములలోకి కూడా ఈ ఆత్మపదమే, బ్రహ్మరూప నిజపదమే సర్వశ్రేష్టము అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నట్లయింది. తర్వాత శ్లోకంలో జీవుడు వాస్తవంగా తన యొక్క అంశేనని స్వామి తెలుపుతూ ఉన్నారు. మమై వాంశః అని చెప్పటం వల్ల, జీవుని గురించి చెప్పటం వల్ల భగవంతుని యొక్క అంశమే జీవుడని తెలుస్తోంది. ఇక భగవంత్ అంశాలలో మనకి తక్కువేంటి ఎక్కువేంటి? కాబట్టి సర్వజీవులు కూడా సమానులే. సర్వులు అంటే అందరూ కూడా భగవదంశ స్వరూపులే అని విఘ్నుడైన వారు తెలుసుకొని అందరి ఎడల ప్రేమ, దయ, సమబుద్ధి కలిగి ఉండాలి. స్వామి ఈ వాక్యంచే జీవులందరికీ పరమధైర్యం లభిస్తూ ఉంది. ఎలా అంటే, ఇంతవరకు అజ్ఞానముచే తాను బద్ధుడయి, అల్పుడనని, దుఃఖితుడయి తలచియున్నాడని ఈ వాక్యాలచే గొప్ప అవిశ్వాసాన్ని తెలియజేశారు. కానీ తాను వాస్తవంగా అల్పుడు కాదని, జీవుడు కాదు, నశ్వరుడు కాదు అని, తాను సనాతనుడు, సాక్షాత్ పరమాత్మయే తాను అని మనకు అర్థమవుతుంది. మాయావశం వల్ల ఈ ప్రకృతికి లోబడి భగవంతుడిని మరచిపోయి ఇంద్రియాదులతో ఉండి అందరూ కాలక్షేపం చేస్తూ వాటన్నిటికీ ఆకర్షితులవుతున్నారు. కానీ ఈ వాక్య స్మరణ వల్ల జ్ఞానం కలిగి అటువంటి పొరపాటుకి ఆస్కారమే లేదు. తిరిగి తన అమర ఆనందమైనటువంటి ఆత్మరూపాన్ని గురించి చింతించి జీవుడు దానితో ఐక్యం పొందాలి అని అంటున్నారు. అదే మోక్షము అని తెలుసుకోవాలి. జీవుడు తన స్వస్థానము ఈ జీవలోకం కాదని, ఆత్మలోకమేనని భావించాలి. జీవుడు ఈ ఇంద్రియాలని, ప్రకృతిని నమ్ముకుంటే మళ్ళీ జన్మ పరంపర తప్పదు, సంసార బాధలు తప్పవు అని నిశ్చయించుకొని తన నిజరూపమగు నిజస్థానమగు పరమాత్మను సంస్మరించి అలాగే చిద్రూపుడిగానే ఉండి ధన్యుడు కావాలి అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యము. ఇంకా ఏం చెప్పారో రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. ఈరోజు పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వయుజమాసం బహుళపక్షం, తిథి పంచమి, మృగశిర నక్షత్రం గురువారం. జీవుడు ఇంద్రియాలను ఆకర్షించేది ఎప్పుడో ఇక చెప్పబోతూ ఉన్నారు స్వామివారు.
దేహేంద్రియాది సముదాయం మొత్తానికి అధిపతి జీవుడే. అతడు కొత్త స్థూల శరీరంలోకి ప్రవేశించేటప్పుడు వెనుకటి స్థూల శరీరంలోని ఇంద్రియాలను వెంటబెట్టుకొని ప్రవేశిస్తాడు. అలాగే ఒక స్థూల శరీరంలోంచి బయటకు వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఈ 6 ఇంద్రియాలను వెంటబెట్టుకునే వెళ్ళిపోతాడు. అడవిలో గాలి వీస్తున్నప్పుడు ఆ గాలి మొదట పువ్వుని అక్కడే వదిలిపెట్టి దానిలో ఉన్న పరిమళాన్ని మాత్రం తీసుకొని మరో పువ్వులోకి వెళ్తుంది. ఈ ప్రయాణం ఇలా సాగుతూనే ఉంటుంది. జీవుడి ప్రయాణం కూడా ఇంతే. ఈ శ్లోకంలో స్వామి జీవుడు అనే అర్థంలో ఈశ్వరః అనే పదాన్ని ప్రయోగించారు. జీవుడు దేహేంద్రియాది సమూహానికి అధిపతి అనేది సామాన్యమైన అర్థం. జీవుడి యొక్క యథార్థ స్వరూపం ఈశ్వరుడే, అంటే ఆ సగుణ బ్రహ్మే అనేదే ఇక్కడ విశేషమైనటువంటి అర్థం. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, ప్రతి శరీరంలోనూ జీవుణ్ణి నేనే అని ఆయన పూర్వమే మనకి చెప్పారు కదా. కర్మఫల భోగానికి అనువుగా ఉండటం కోసం జీవుడు స్థూల శరీరాలను మారినప్పుడల్లా తనతో పాటు తన ఇంద్రియాలను, మనస్సును, దానిలో ఉన్న సంస్కారాలను కూడా తీసుకొని వెళ్తాడని, అలా తీసుకువెళ్లే శక్తి జీవుడికి ఉందని, ఎందుకంటే ఈ జీవుడు సగుణ బ్రహ్మలోని అంశమే కాబట్టి అతడికి ఈ శక్తి సహజంగానే సంక్రమించిందని మనం ముందు శ్లోకంలో కలిపి చదువుకుంటే మనకి అర్థమవుతుంది. జీవుడు శరీరాలను మార్చుకోవటం కర్మానుభవం కోసమేననే విషయాన్ని తర్వాత శ్లోకంలో సూటిగా చెప్పబోతూ ఉన్నారు. జీవుడు చెవిని తనకు ఉపాధిగా తీసుకున్నప్పుడు శబ్దాన్ని అనుభవిస్తున్నాడు. కన్నుని ఉపాధిగా స్వీకరించినప్పుడు రూపాన్ని అనుభవిస్తున్నాడు. చర్మాన్ని ఉపాధిగా స్వీకరించినప్పుడు స్పర్శను అనుభవిస్తున్నాడు. నాలుకను ఉపాధిగా స్వీకరించినప్పుడు రుచిని అనుభవిస్తున్నాడు. ముక్కును ఉపాధిగా స్వీకరించినప్పుడు వాసనను అనుభవిస్తున్నాడు. మనస్సును ఉపాధిగా స్వీకరించినప్పుడు ఈ 5 విషయాలే కాక రాగద్వేషాది విషయాలను కూడా అనుభవిస్తున్నాడు. మొదట మనస్సును, తర్వాత ఇంద్రియాలను, తర్వాత స్థూల దేహాన్ని ఉపాధులుగా స్వీకరిస్తున్నాడని 7వ శ్లోక వివరణలోనే మనం చెప్పుకున్నాం. ఇంద్రియాలు అనగానే అన్ని రకాల జీవుల ఇంద్రియాలు ఒకే రకంగా పనిచేస్తాయని మనం భావించకూడదు. మానవుల చెవులు శబ్దాన్ని గ్రహించే తీరు వేరు, చీమల చెవులు శబ్దాన్ని గ్రహించే తీరు వేరు. మానవులు సంగీతానికి సంతోషపడగలరు, కానీ జంతుజాలానికి ఆ స్వభావం లేదు. అలాగే ఇతర ఇంద్రియాల విషయంలో కూడా జీవుల ప్రవృత్తులు వేరువేరుగానే ఉంటాయి. కాబట్టే ఒకానొక జీవుడు తాను అనుభవించాల్సిన కర్మశేషాలకు అనువుగా మానవ, పశుపక్షాది, వృక్షాది శరీరాలను, వాటికి సంబంధించిన ఇంద్రియాలను, మనస్సులను తనకు ఉపాధులుగా స్వీకరిస్తాడు. ఇదంతా కర్మానుభవానికి సంబంధించిన వ్యవహారమని చెప్పడం కోసమే స్వామి ఇక్కడ జీవుడు ఇంద్రియాదులను ఉపాధులుగా స్వీకరించి ఆ విషయాలను, వాటి ద్వారా ఆ సుఖదుఖాలను అనుభవిస్తున్నాడు అని బోధిస్తున్నారు. ఇంకా ఏం చెప్పారో రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. ఈరోజు పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వేయుజ మాసం బహుళపక్షం, తిథి షష్ఠి, ఆరుద్ర నక్షత్రం శుక్రవారం. సంసారము, పరమపదము, దానిని పొందాల్సిన జీవుడు అనే వాటిలో జీవుడి గురించి 5వ శ్లోకంలో ప్రస్తావన చేశారు. ఇంకా కొంచెం లోటుని పూర్తి చేసేందుకే స్వామి 7వ శ్లోకం నుంచి 9వ శ్లోకం దాకా జీవస్వరూప వివరణ చేశారు. ఆ వివరణలో దేహం వేరు, జీవుడు వేరు, ఇంద్రియాలు వేరు, జీవుడు వేరు, మనస్సు వేరు, జీవుడు వేరు అని విడదీసి చూపించుకుంటూ వచ్చారు. అలా అయితే ఆ జీవుడు మనకు విడిగా కనిపించడం ఏంటి అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఆ ప్రశ్నకే ఇక 2 శ్లోకాలలో సమాధానం చెప్పబోతున్నారు స్వామి. ఇలాంటి జీవుడు ఈ దేహంలో నిలబడి ఉన్నప్పుడు కానీ, అలా ఉండి సుఖదుఖ మోహాలను అనుభవిస్తున్నప్పుడు కానీ, చివరకు ఆ శరీరంలో నుంచి లేచి వెళ్ళిపోతున్నప్పుడు కానీ అజ్ఞానులు గుర్తించలేరు. ఎందుకంటే వారు దేహమే తానని, ఇంద్రియాలే తానని, మనస్సే తానని ఇలా రకరకాల వ్యామోహాలలో కూరుకొని పోయి ఉంటారు. అలా కాక నిత్యమేదో, అనిత్యమేదో, ఆత్మ ఏదో, అనాత్మ ఏదో విడదీసి చూడగల వివేక జ్ఞానం కలవారు మాత్రమే అతన్ని గుర్తుపడతారు. ఇక్కడ విమూఢాహ అంటే వివిధ రకాలైన మోహాలు గలవారు. సామాన్య మానవులందరికీ ఇలాంటి మోహాలు మనకి ఉంటూనే ఉంటాయి. అంటే దేహమే తాను అనే భావన లోపల ఉంది కాబట్టే నేను పొట్టివాణ్ణి, నేను లావువాణ్ణి అనేటటువంటి మాటలు మనం అనగలుగుతూ ఉంటాం. ఇంద్రియమే తాను అనే భావం లోపల ఉండబట్టే నేను కుంటివాణ్ణి, నేను గుడ్డివాణ్ణి అని మనం అనగలుగుతూ ఉంటాం. మనస్సే తాను అనే భావం లోపల ఉండబట్టే నేను చాలా శాంతమూర్తిని, నాకు చాలా కోపం ఎక్కువ అని మనం అనగలుగుతూ ఉంటాం. స్థూల దేహం పోయినా తాను సూక్ష్మదేహ రూపంగానే ఉంటాననే భావం లోపల ఉండబట్టే
ఇక జనులు పరలోక సుఖాలను కోరుకుంటున్నారు. అలా కోరుకుంటూ కూడా ఇహలోక సుఖాల వెంట పడుతున్నారు. ఈ రకమైన భావాలన్నీ వ్యామోహాలే. వీటి ఫలితంగానే మానవులు సుఖము, దుఃఖము ఇలాంటి వాటికి భావాలకు గురి అవుతూ ఉంటారు. ఇలాంటి వారే కొంతసేపు దేహేంద్రియాదులు తామని, కొంతసేపు తాము వీటికంటే భిన్నులమని ఊగిసలాడుతూ ఉంటారు. అందుకే వారు తమ యొక్క జీవస్వరూపాన్ని చూస్తూ కూడా గుర్తించలేకుండా ఉంటారు. ఇంకా జ్ఞాన చక్షుషః అంటే ఇక్కడ జ్ఞానం అంటే వివేక జ్ఞానం, నేత్రం అంటే మానసిక నేత్రం. కానీ జ్ఞాన నేత్రం అంటే వివేకపూరితమైన ఆలోచన సరళి. దీనిని అవలంబించినప్పుడే అంటే కర్తవ్య నిర్వహణ సమయంలో ధర్మమేదో అధర్మమేదో విస్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక సాధన సమయంలో కామనా ప్రేరితమైన సాధన ఏదో, విధివాక్య ప్రేరితమైన సాధన ఏదో విస్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ప్రపంచ పరిశీలన చేసేటప్పుడు నిత్యమేదో అసత్యమేదో విస్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఆత్మ దృష్టితో తత్వ విచారణ చేస్తున్నప్పుడు ఆత్మ పదార్థమేదో అనాత్మ పదార్థమేదో విస్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఆయా సందర్భాల్లో ఇలాంటి దృష్టులన్నీ వివేక ద్రష్టులే. అయినప్పటికీ చివరిదైన ఆత్మ అనే అనాత్మ వివేకాన్ని పెంచుకొని ఆ దృష్టితో తనను తాను పరిశీలించుకోవటం పేరే జ్ఞాన దృష్టి. ఇది కలవారి జీవస్వరూపాన్ని గుర్తించడం సాధ్యమవుతుంది అని స్వామి ఇక్కడ పశ్యంతి జ్ఞాన చక్షుషః అనే మాట ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఈ రకమైన వివేక జ్ఞానాన్ని సాధకులు తత్వశాస్త్రాభ్యాసం ద్వారా, నిష్కామ ధ్యాన యోగాభ్యాసం ద్వారా, భగవత్ శరణాగతి ద్వారా సాధించుకోవాలనేది ఈ ప్రకరణం మొత్తంలో మనకి అందుతున్న సందేశం. ఏ వ్యక్తి అయినా సరే నా జీవాత్మ స్వరూపం ఇది అని ప్రత్యక్షంగా దర్శించాలి అంటే అతడి మనస్సులో సత్సంస్కారము, వివేకము, పరిపక్వత కావాలి. అలాంటి పరిపాకాన్ని పొందిన ధ్యానయోగులు కానీ జ్ఞానయోగులు కానీ గట్టి ప్రయత్నం చేసుకుంటే వారు తమ స్వస్వరూపాన్ని ప్రత్యక్షంగా దర్శించగలుగుతారు. సత్సంస్కారము, వివేకము లేనివారు ఎంత ప్రయత్నం చేసినా వారికి ఆ దర్శనం లభించదు. వెనుకటి శ్లోకంలో జీవాత్మ స్వరూపాన్ని మూఢులు దర్శించలేరని, జ్ఞానులు మాత్రమే దర్శించగలరని స్వామి చెప్పారు. ఇక్కడ మూఢత్వం అంటే ఏంటో, జ్ఞానిత్వం అంటే ఏంటో తర్వాత శ్లోకంలో తెలియజేస్తున్నారు. తత్వశాస్త్ర పరిచయం ద్వారా ప్రకృతి పురుష వివేకాన్ని, జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని అవగాహన చేసుకొని ఆ విషయంలో నిస్సందేహంగా ఉండటమే జ్ఞానిత్వం. దానితో పాటు యోగాభ్యాసాదుల ద్వారా ఇంద్రియ జయాన్ని, కామక్రోధాది విజయాన్ని సాధించుకోవటమే హృదయానికి సత్సంస్కారం. ఇలాంటి సత్సంస్కారం లేకపోవటమే మూఢత్వం. అందుకే ఈ శ్లోకంలో యోగినః చ అనే పదాల ద్వారా ధ్యానయోగులను, జ్ఞానయోగులను కూడా స్వామి ప్రస్తావిస్తున్నారు. ధ్యానయోగిత్వ, జ్ఞానయోగిత్వాలను సామాన్య స్థాయిలో సంపాదిస్తే చాలదు. వాటి కోసం నిరంతరం కృషి చేయాలి. జ్ఞానయోగులు శ్రవణ, మనన, నిధ్యాసల ద్వారా ప్రయత్నం చేయాలి. ధ్యానయోగులు వెనుకటి అధ్యాయాలలో చెప్పిన ఆత్మధ్యాన యోగ ప్రక్రియల ద్వారా ధ్యానం చేయాలి. అలా చేస్తే వారికి ప్రత్యక్షంగా స్వకీయ ఆత్మదర్శన సిద్ధి లభిస్తుంది. అందుచేత ఎవరైనా సరే ఆత్మదర్శనం లభించకపోతే అతడు తనలోని మూఢత్వాన్ని, అజ్ఞానిత్వాన్ని తొలగలేదని గుర్తు తెచ్చుకోవాలి. ఈ రెండూ తొలగకపోవటం అంటే ఎంతో కొంత శాస్త్రజ్ఞానం సంపాదిస్తారు, కానీ శాస్త్రం చెప్పిన విషయంలో బుద్ధిపరమైన నిశ్చయం లేదని అర్థం చేసుకోవాలి. నిశ్చయం ఉన్నా ఇంద్రియ జయం అసలే కొంతమందికి ఉండదు. వెంటనే వారి పాపాచరణ కానీ, అహంకార వృత్తి కానీ, కామనా తత్పరత కానీ తగ్గవు. అది కూడా కారణం అని తెలుసుకోవాలి. శాస్త్రంలో చెప్పారు కదా అని శ్రవణ మననాదులు కానీ, ఆత్మధ్యాన ప్రక్రియలను కానీ ఎంతో కొంత కొనసాగించిన ఫలితం మాత్రం ఉండదు. ఇలా ఫలితం దక్కని సాధకులు ఆత్మపరిశీలన చేసుకొని తమలో ఉన్న విమూఢత్వాన్ని గుర్తించి దాన్ని క్రమక్రమంగా తొలగించుకుంటే అప్పుడు వారికి ఆత్మదర్శనం లభించి తీరుతుంది. మొత్తం మీద ఈ శ్లోకం సాధకులకు ఇస్తున్న సందేశం ఏమిటి అంటే, సాధకులు తత్వశాస్త్ర పరిచయం పొంది గురుశాస్త్ర వాక్యాల యందు శ్రద్ధా విశ్వాసాలను పెంచుకోవాలి. వాటితో పాటు తమ ప్రవర్తనలో ఉన్న ధర్మలోపాలను తొలగించుకోవాలి. అంతేగాక నిగూఢంగా తమలో దాగి ఉన్న అహంకారాన్ని తొలగించుకోవాలి. ఇంద్రియ నిగ్రహాన్ని, ఇంద్రియ జయం ద్వారా పెంచుకొని కామనా ప్రవృత్తిని తొలగించుకోవాలి అని ఇక్కడ స్వామి చెప్తూ ఉన్నారు.
ఇంకా ఏం చెప్పారో రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. ఈరోజు పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వయుజ మాసం బహుళపక్షం తిథి సప్తమి పునర్వసు నక్షత్రం శనివారం. స్వామి 4-5 శ్లోకాల్లో తనకి ఒక పరమోన్నతమైన స్థానం ఉన్నదని చెప్పారు. 6వ శ్లోకంలో అది సూర్య చంద్రాగ్నులను కూడా అందనంత దూరంలో ఉందన్నారు. 7వ శ్లోకంలో జీవుడు తన అంశ అన్నారు. అలాంటి జీవుడు తన పరమపదానికి చేరాలన్నాడు. దీనిని బట్టి చూస్తే పరమాత్మ ఒక పరిమిత పదార్థమని, జీవుడు దానిలో ఒక ఖండమని మనం ఒక రకమైన అపార్థం కలిగే అవకాశం వస్తుంది. దాన్ని తొలగించడం కోసమే ఆ పరమపదం సర్వాత్మకమని, ప్రపంచంలో జరిగే వ్యవహారాలన్నిటికీ అదే ఆధారమని సూటిగా చెప్పవలసిన అవసరం కూడా ఏర్పడింది. అందుకే స్వామి రాబోయే 4 శ్లోకాలలో ఆ పరమపదం యొక్క విభూతిని అనగా తన వివిధ రూపాలుగా విస్తరించి ఉండటాన్ని వర్ణిస్తూ ఉన్నారు. 6వ శ్లోకంలో సూర్యచంద్రాగ్నుల ద్వారా పరమపదాన్ని వర్ణించాడు కనుక ఆ వర్ణనకి రూపాంతరాన్ని ప్రదర్శిస్తూ తన విభూతి వర్ణనను ప్రారంభించబోతున్నాడు. ఈ ప్రపంచాన్ని ప్రకాశింపచేసే వారిలో చంద్రసూర్యాగ్నులు ప్రసిద్ధులు. వీరి లోపల చైతన్యాత్మకమైన ఒక జ్యోతిస్సు ఉండటం వల్లే ఆయా వెలుగులు ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తున్నాయి. వారి లోపల ఉండే ఆ చైతన్య జ్యోతిస్సే పరమాత్మనైన నా యొక్క స్వరూపమని తెలుసుకో అని మొదటి శ్లోకంలో చెప్తున్నారు. సూర్య చంద్రాది ప్రకాశక పదార్థాల యందలి తేజస్సు తనే అని స్వామి చెప్పటం వల్ల మనం ఆ వస్తువులను దర్శించినప్పుడు అవి భగవద్విభూతులే అనే భావనను కలిగి ఉండాలి. ప్రపంచంలో అనేక పదార్థాలు ఉన్నప్పటికీ వాటి అన్నిటికీ కూడా మరొక వస్తువును ప్రకాశింపజేసే సామర్థ్యం లేదు. సూర్యచంద్రాగ్నులకి మాత్రమే ఈ సామర్థ్యం ఉంది. అవి తాము ప్రకాశిస్తూ ఇతరులను కూడా ప్రకాశింపజేస్తాయి. వారి అందరి ఆ ప్రకాశక శక్తి, ఆ తేజస్సు భగవానుని విభూతియే అయిందని ఈ శ్లోకం ద్వారా తెలుస్తోంది. అంటే సూర్యాదులు ప్రకాశింపజేయుననియు ఈ సందర్భంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ శ్లోకం ద్వారా స్వామి మనకు ఉపదేశిస్తున్న ప్రధానమైన అంశం ఏంటి అంటే, లోకంలో ఏ ఇంద్రియానికి సంబంధించిన ప్రకాశ్య పదార్థమైనా సరే, ప్రకాశింపజేసే ప్రకాశక పదార్థం ఎక్కడైనా ఉంటే అది ప్రకాశక గుణానికి మూలభూతమైన పదార్థం పరమాత్మ చైతన్యమేనని తేల్చి చెప్పడమే. ప్రకాశక పదార్థాల పరంపరను గురించిన విచారణ 6వ శ్లోకం దగ్గర జరిగింది. దాన్ని ఇక్కడ సమన్వయించుకుంటే ఈ శ్లోకం మరింత ప్రస్ఫుటమవుతుంది. నేను ఈశ్వర శక్తి స్వరూపంలో భూమిలోకి ప్రవేశించి ఆ భూమి చితికిపోకుండా ఉండేటట్లుగా చేసి దాని ద్వారా సమస్త చరాచర జీవులను భూమి మీద నిలబెట్టి ధరించి ఉంటున్నాను. అలాగే జలంలో ఉండే రసగుణాన్ని నేనే. కాబట్టి నేను జలగ్రహమైన చంద్రుడినై భూమి మీద గల సస్యజాతులన్నింటినీ పెంచి పోషిస్తున్నాను అని తర్వాత శ్లోకం యొక్క అర్థం. సృష్టిలో గల పంచభూతాలలో 3 భూతాలు భూమికి విరోధులుగా పనిచేస్తూ ఉంటాయి. భూమిలోని అణువులను నీరు తనలోకి పీల్చుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అగ్ని వాటిని అగ్ని కణాలుగా మార్చాలని ప్రయత్నిస్తుంది. వాయువు వాటిని ఎగరగొట్టి చెల్లాచెదురుగా చేయాలని ప్రయత్నిస్తుంది. ఇలాంటి పరిస్థితులలో భూమి ఒక గోళంగా నిలబడి ఉండాలంటే ఆమె దగ్గర ఏదైనా ఒక విశేష శక్తి ఒకటి ఉండాలి. అందుకే పరమాత్మ ఈశ్వర శక్తి స్వరూపంతో ప్రతి భూమి అణువులోకి ప్రవేశించి అక్కడ ఆకర్షణ వికర్షణ శక్తులుగా రూపొంది ఆ అణువులు ఒకదానికొకటి అతుక్కుని ఉండేలాగా చేస్తున్నాడు. అందుకే భూమి ఇతర 3 గ్రహాల ప్రభావాలకి లొంగిపోకుండా ఒక గోళంగా నిలబడి ఉండగలుగుతుంది. అలా ఉంది కాబట్టే భూమి మీద జీవులంతా గాలికి కొట్టుకుపోకుండా భూమ్యాకర్షణ శక్తి చేత భూమికి కట్టువేయబడి భూమి మీద జీవిస్తూ ఉన్నారు. అందువల్ల భూమి మీద జీవులందరినీ నిజంగా ధరించి ఉండేది ఎవరా అని విచారిస్తే అది పరమాత్మే అనే విషయం మనకు అర్థమవుతోంది. భూమి మీద సస్యజాతులన్నింటినీ చంద్రుడు తన కిరణాల ద్వారా పోషిస్తున్నారని వేదంలో చాలా చోట్ల చెప్పబడింది. అందుకే చంద్రుణ్ణి ఔషధీనాం రాజా, సస్యాలకు రాజు అని వేదమాత కీర్తించింది. చంద్ర సూర్యాగ్నులలో తేజోరూపమైన అభివ్యక్తమైన పరమాత్మ భూమిలో ధారణా శక్తిగాను, చంద్రుడిలో జీవరసాలను పోషించే శక్తిగాను అభివ్యక్తమవుతున్నాడనే దీని సారాంశం. ఇంకా ఏం చెప్పారో రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. ఈరోజు పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వయుజ మాసం బహుళపక్షం తిథి అష్టమి పుష్యమి నక్షత్రం ఆదివారం. చంద్రరూపంలో ఆహార ధాన్యాలను పుట్టించిన నేనే
వాటిని తినే జీవుల శరీరాలలో జఠరాగ్నినే నిలిచి ఉంటాను. అలా ఉండి ప్రాణాపాన వాయువుల సహాయంతో జీవులు భుజించే భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యాలు అనే 4 రకాల ఆహారాలను నేనే జీర్ణం చేస్తూ ఉంటాను అని మొదటి శ్లోకంలో చెప్తున్నారు. వైశ్వానరుడు అంటే విశ్వ ప్లస్ నర అంటే సమస్త జీవులు అని అర్థం. వాటి యొక్క ఉదరాలలో ఉండే జఠరాగ్ని పేరే వైశ్వానరుడు. జఠరాగ్ని అనబడే జీర్ణశక్తి ఉదరంలో ఉంటే గాని జీవులు తిన్న ఆహారం ప్రాణశక్తిగా పరిణమించదు. జీవులు తిన్న ధాన్యపు గింజలు కానీ, ఆకులు కానీ, మాంసం కానీ ఉదరకోశంలో మొదట రసద్రవ్యాలుగా మారతాయి. ఆ రసాలు పేగుల ద్వారా ప్రయాణం చేసి క్రమంగా రక్తమాంసాదులుగా పరిణామం చెందుతాయి. ఈ పరిణామ ప్రక్రియలో ఆహార పదార్థాలకు రూప పరిణామాన్ని తెచ్చే శక్తినే జఠరాగ్ని అని, ఈ సందర్భంలో జరిగే రస ప్రయాణాలను కలిగించే శక్తులను ప్రాణాపాన వాయువులని మన శాస్త్రాలు సంకేతపరిచాయి. తిన్న ఆహార పదార్థాలు ఒక చోటు నుండి మరొక చోటికి కదలాలి, కదులుతూ కదులుతూ రూపాంతరం చెందాలి. ఇదే పచన ప్రక్రియ, అదే జీర్ణ ప్రక్రియ. ఇది జరగాలి అంటే పైన చెప్పిన అగ్ని, వాయువులు ఇద్దరూ కలవాలి. వాయువులలో పైకి కదిలించే శక్తి పేరే ప్రాణవాయువు, కిందకి కదిలించే శక్తి పేరే అపాన వాయువు. ఇలా జీర్ణ ప్రక్రియలో 3 శక్తులు కలిసి పనిచేస్తూ ఉండగా వీటిలో రూపాంతరాన్ని కలిగించే జఠరాగ్ని ప్రముఖమైంది కాబట్టి అది తానేనని స్వామి చెప్తున్నారు. జీవుడి ఉదరంలో ఉండే అగ్ని వైశ్వానరుడు. జీవుడు తిన్న అన్నాన్ని పచనం చేసేది ఈయనే. ఈ అగ్ని వల్ల పుట్టిన ధ్వనినే మానవుడు చెవులు మూసుకున్నప్పుడు వింటున్నాడు. ఈ అగ్ని శరీరంలోంచి నిష్క్రమించి వెళ్ళిపోతూ ఉంటే చెవుల్లో ఈ ధ్వని వినిపించదు. ఈ జఠరాగ్ని అనే శక్తి ప్రాణంతో సమానంగానే శరీరంలోకి ప్రవేశిస్తుందని, ప్రాణంతో పాటే లేచిపోతుందని మనకు తెలుసు. ఈ విషయాన్ని సూచన చేయటానికే స్వామి ఇక్కడ ప్రాణినాం, ప్రాణంతో ఉన్న జీవుల యొక్క దేహంలో జఠరాగ్నిగా ఉంటాడు అని పదప్రయోగం చేశారు. ఇంకా అన్నము, అగ్ని. ఇప్పటి వరకు వర్ణించిన జీర్ణ ప్రక్రియలో భోజ్యము, భోక్త అనే 2 అంశాలు మనకి ప్రముఖంగా కనిపిస్తున్నాయి. భోజ్యం అంటే తినబడే ఆహారం, భోక్త అంటే తినే జీవి. ఈ జీవిలో ఆహారాన్ని నిజంగా తినే భాగం ఎవరంటే అతడి శరీరంలో ఉండే జఠరాగ్నే. అందువల్ల భోజ్యము, భోక్త అనే పదాలకు నిజమైన సంకేతాలు అన్నము, అగ్ని మాత్రమే. అన్నం సోముడిలోంచి వచ్చిందని 13వ శ్లోకంలో తెలుసుకున్నాం. కనుక భోక్త, భోజ్యం అనే వాటిని మనం అగ్ని, సోముడు అని పిలవవచ్చు. ఆ దృష్టితో చూసినప్పుడు ప్రపంచం కొంత భాగం భోక్తగా ఉంది, మిగిలిన భాగం అంతా అతడికి భోజ్యంగా ఉంది. కాబట్టే మన శాస్త్రాలు ఈ ప్రపంచం అగ్నిసోమాత్మకము, అగ్నిశోమాత్మకము అని వర్ణించాయి. మానవులు ఆహార ధాన్యాదులను భుజించే ప్రక్రియలో కొన్ని రకాలైనటువంటి పాపాలను చేస్తూ ఉంటారు. గింజలు దంచేటప్పుడు కొంత పాపం, వాటిని వందేటప్పుడు కొన్ని సూక్ష్మ క్రిములని చంపిన పాపం, ఇలా అనేక పాపాలు జరిగిపోతూ ఉంటాయి మనకు తెలియకుండానే. వీటిని గురించిన 3వ అధ్యాయంలో పంచయజ్ఞ వివరణ సందర్భంలో కొన్ని మనం తెలుసుకున్నాం. అలాంటి పాపాలు తొలగటం కోసం మానవుల భోజన సమయంలో దేవతా నివేదనాది రూపాలలో కొన్ని ప్రక్రియలను మన శాస్త్రాలు చెప్పారు. అలాంటి ప్రక్రియలను సరళీకరించటం కోసమే భగవద్గీతలోని ఈ శ్లోకాన్ని ప్రధానంగా వినియోగిస్తూ ఉంటారు. ఇంట్లోని కుటుంబ సభ్యులు భోజనానికి కూర్చునే ముందు భగవద్గీతలో 15వ అధ్యాయాన్ని కానీ, భోజన నియమాలను కానీ విశేషంగా చెప్పి 17వ అధ్యాయాన్ని కానీ పారాయణ చేయటం ఒక పద్ధతి. అది కూడా సాధ్యం కాకపోతే అహం వైశ్వానరో భూత్వా అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ తినబోయే అన్నం మీద కొంచెం నీళ్లు చల్లి ఎదురుకుండా ఉన్న అన్నాన్ని సోమస్వరూపంగా, తనలో ఉన్న జఠరాగ్నిని వైశ్వానరాగ్ని స్వరూపంగా, ఈ రెండిటినీ కలిపి పరమాత్మ యొక్క విరాట్ స్వరూపంగా భావించి నమస్కరించుకొని ఆ తర్వాత ఆహారాన్ని స్వీకరించాలి. ఇలా చేస్తే అన్నదోషాలు ఆ భోక్తకు అంటవనేది ఇక్కడ స్వామి చెప్తున్న విశేషమైన ఉపదేశం. అన్నం చతుర్విధం. ఇక్కడ ఆహార పదార్థాలను 4 రకాలుగా విభాగం చేశారు. అన్ని రకాల ఆహార పదార్థాలని చెప్పటమే ఈ విభాగానికి ముఖ్యమైన ఉద్దేశ్యం. మానవులు ఆహారం తీసుకునేటప్పుడు ప్రధానంగా 4 రకాల చర్యలు చేస్తారు. పళ్ళతో కొరకటం, నాలుకతో జుర్రుకోవటం, చప్పరించి మింగటం, కొంత నమిలి కొంత బయటికి తోసివేయటం అని. నోటితో అన్నం తినేటప్పుడు ఇంతకన్నా చర్యలు లేవు కదా. వీటిని 4 రకాల అన్నాలుగా మన శాస్త్రాలు వర్ణించాయి. పళ్ళతో కొరకటం ప్రధానంగా అంటే ఈ అన్నం పేరు భక్ష్యం, అంటే గారెలు మొదలైనవి తినేటప్పుడు. నాలుకతో జుర్రుకోవటం అదే భోజ్యం, అంటే పలుచటి పాయసాన్ని తాగినప్పుడు.
చప్పరించడం ప్రధానంగా, అంటే అది లేహ్యం, పటిక బెల్లం పలుకులు, చాక్లెట్లు లాంటివి తినేటప్పుడు. నమిలి పిప్పిని వదిలే పద్ధతి, అంటే అదే చోష్యం. అంటే ఉదాహరణకు మునగకాడ ముక్క, చెరుకు గడ ఇలాంటివి మనమన్నీ పిప్పిని నమిలి వదిలే పద్ధతి అన్నమాట. ఈ రకమైన పదార్థాన్ని, ఆహారాన్ని తిన్నా సరే అగ్నిశోమ భావన చేయమనేదే ఈ శ్లోకంలోని ముఖ్యమైన సందేశం. దీనితో పాటు ఈ ప్రకరణంలో పరమాత్మ యొక్క విభూతులను వర్ణిస్తున్నారు కాబట్టి భోజ్య రూపంగా ఉండే ప్రపంచ విభాగము పరమాత్మ యొక్క విభూతే, భోక్తృ రూపంగా ఉండే ప్రపంచ విభాగం కూడా పరమాత్మ యొక్క విభూతే అనేదే దీని యొక్క ముఖ్యమైన తాత్పర్యం. ప్రతి జీవి హృదయంలో జీవచైతన్య స్వరూపంలో నెలకొని ఉన్న వాడిని నేనే. అలా ఉండి ఆ జీవుల మనస్సులలో పూర్వ స్మృతులను, నూతన జ్ఞానాలను ఈ రెండు తొలగిపోవడాన్ని కూడా కలిగించేది నేనే. సమస్త వేదాల ద్వారా మానవులు తెలుసుకోవాల్సింది నన్నే. అలా తెలుసుకునేందుకు వీలుగా వేదాంత సంప్రదాయాన్ని ఏర్పాటు చేసింది నేనే. ఆ సంప్రదాయాలలో వేదార్థవేత్తైన గురువును నేనే అని తర్వాత శ్లోకం చెప్తోంది. ఇక్కడ సర్వస్య అని చెప్పారు. అంటే జాతి మత కుల తారతమ్యం ఏమీ లేకుండా చరాచర ప్రాణికోట్లలో స్వామి నివసిస్తున్నారని చెప్తున్నారు. హృది అంటే హృదయమునందు అని పేర్కొనటం వల్ల స్వామి ప్రతివానికి అతి సమీపంగా హృదయంలోనే ఉన్నారని ఇక్కడ భావం. మత్తస్మృతిర్జ్ఞానమపోహనంచ, స్మృతి, జ్ఞానము, మరపు ఇవన్నీ కూడా మనస్సు యొక్క వివిధ రూపాలు. పరమాత్మ ఏ మనస్సుకు అధిష్టానంగా ఆధారభూతుడుగా ఉన్నవారు కాబట్టే వారి వల్లనే ఇవన్నీ కలుగుతున్నాయని ఇక్కడ చెప్పబడింది. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః, వేదములయందు శాస్త్రములయందు అనేక దేవుళ్ళు దేవతలు చెప్పినప్పటికీ తెలుసుకొనదగినవాడు ఆ పరమాత్మ ఒక్కడే అయ్యున్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరాది వివిధ దేవుళ్ళందరూ ఒక్క పరమాత్మ యొక్కయే ఈ వివిధ రూపాలుగా ఉన్నారని మనకు అర్థమవుతోంది. ప్రపంచంలో ఒకే చరమ లక్ష్యము, ధ్యేయము, జ్ఞేయము కలదు. అది సచ్చిదానంద పరబ్రహ్మమే, అంటే ఆ పరమాత్మనే. వేదాంతకృత్, వేదములన్నిటికీ సృష్టించింది సాక్షాత్ పరమాత్మయే కానీ మానవ మాత్రుడు కాడు అని ఇక్కడ స్పష్టంగా తెలుపబట్టం వల్ల ఆ వేదాదులందు తెలుపబడిన సత్యములందు ఇవి భగవద్భోక్త్రములే అని నమ్మకం కలిగి మనం ప్రవర్తించాలి. అవి దైవ నిర్మితం అవటం వల్ల వాటి యందు అఖండమైన విశ్వాసాన్ని ఉంచాలి. వీటి వర్ణనంతా ఎందుకోసము అంటే విభూతుల ద్వారా జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని మరో ప్రక్రియలో స్వామి మనకి పునఃప్రతిష్టాపన చేయటం కోసమే. ఇంకా ఏం చెప్పారో రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. ఈరోజు పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం, ఆశ్వేజమాసం బహుళపక్షం, తిథి నవమి, ఆశ్లేష నక్షత్రం సోమవారం. ఈ అధ్యాయము సంసార వృక్ష వర్ణనతో ప్రారంభమైంది. వెనువెంటనే ఈ వృక్షానికి మూలస్థానమైన సగుణ బ్రహ్మ యొక్క వర్ణన చెప్పారు. దానిలో భాగంగా సగుణ బ్రహ్మ యొక్క విభూతి వర్ణన కూడా చెప్పారు. సగుణ బ్రహ్మకు కూడా మూలస్థానమైనవాడు నిర్గుణ శుద్ధ పరబ్రహ్మ. ఆ స్వరూపాన్ని కూడా వర్ణిస్తే గాని ఉపదేశం పూర్తయినట్లు కాదు. నిజానికి ఆయన నిర్గుణ బ్రహ్మోపదేశాన్ని ఇప్పటివరకే చాలాసార్లు చెప్పి ఉన్నారు. రాబోయే అధ్యాయంలో కూడా మళ్ళీ చెప్పబోతున్నారు. కానీ ఆ తత్వాన్నే ఒక విచిత్ర తర్కం ద్వారా ఇక రాబోయే 3 శ్లోకాల్లో ఆయన ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఈ సాంసారిక ప్రపంచంలో క్షరుడు, అక్షరుడు అని 2 పురుషులే ఉన్నారు. బ్రహ్మాది పిపీలికాంతమైన సమస్త జీవులు, వారికి సంబంధించిన వికారాలు అన్నీ కలిపితే క్షర పురుషుడు. ఈ వికారాలన్నింటినీ మూలభూతమైన మాయాశక్తే అక్షర పురుషుడు అని మొదటి శ్లోకం తెలియజేస్తోంది. క్షరుడు అంటే వికారాన్ని పొందే స్వభావం గల పదార్థాల రాశి. ఇంకా కూటస్థుడు అంటే ఈ రాశిలో మాయాస్వరూపంగా ఉన్నవాడు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. క్షరుడు కాదు, అక్షరుడు కాదు, అవ్యయుడు మరొకడు ఉన్నాడు. ఇతడినే ఉపనిషత్తులు పరమాత్మ అని, ఉత్తమ పురుషుడు అని పేర్కొన్నాయి. తన చైతన్య బల శక్తుల ద్వారా ముల్లోకాలకి ప్రవేశించి అక్కడి పదార్థాలకు జీవులకు కూడా సత్తాస్ఫూర్తులను ప్రసాదించి వాటిని ధరించి ఉంచే నియామకుడైన ఈశ్వరుడు ఇతడే అని తర్వాత శ్లోకం తెలియజేస్తోంది. ప్రపంచంలో కొందరు దేహస్థితి యందు, కొందరు జీవస్థితి యందు ఉంటూ ఉంటారు. వారిరువురు సామాన్య పురుషులే. ఆత్మయందుండేవాడే ఉత్తమ పురుషుడు. అలాంటి ఉత్తమ పురుషత్వానికే సర్వులు కూడా ప్రయత్నపూర్వకంగా సంపాదించుకొని ఉండాలి అని చెప్తున్నారు.
అంటే క్రమముగా దేహస్థితిని, జీవస్థితిని, మనస్మృతిని, పురుషస్థితిని దాటి సాక్షి అయిన ఆత్మ యొక్క స్థితికి అనగా పురుషోత్తమ స్థితికి వచ్చిన వాడే ధన్యుడు. అతడే నిజమైన సర్వశ్రేష్ఠుడు. అతని స్థితియే జీవితం యొక్క పరమావధి, పరమ లక్ష్యము. దానివల్లే జన్మ సార్థకమవుతుంది. తక్కిన ఏ ఇతర క్రియల వల్ల ఈ మానవ జన్మ సార్థకతను పొందలేదు. అన్యః అని చెప్పినందువల్ల పరమాత్మ దేహం యొక్క అభిమాని కంటే, జీవుని కంటే అంటే మనస్సు యొక్క అభిమాని కంటే వేరుగా ఉన్నాడని, వాటికి సాక్షిగా వెలుగుతూ ఉన్నాడని తెలియబడుతోంది. కాబట్టే జీవుడు ఆ దేహ సంబంధ జీవ సంబంధమైనటువంటి అంటే మనస్సంబంధమైన వికారాలు తనకి వాస్తవంగా లేవని, తాను నిర్వికార అవ్యయ ఆత్మని నిశ్చయం చేసుకొని అట్టి ఆత్మస్థితి అందే సదా ఉండాలని ఉండటం అభ్యసించాలి. ఆ పరమాత్మ ఎట్టివాడో తెలుసుకుంటే, అతని మహిమ ఎలాంటిదో తెలుసుకుంటే అతనిపై విశ్వాసం బాగా ఉంటుంది. ఇక్కడ పరమాత్మకు 2 విశేషణాలు చెప్పారు. ఒకటి సర్వలోక ధారకుడని, అవ్యయుడని. ముల్లోకాలయందు లెస్సగా ప్రవేశించి అంతర్యామి రూపుడై వారిని భరించుచు ఈశ్వరుడై ఇతను వెలయుచున్నాడు అంటున్నారు. ముల్లోకాల ఎందనూ కూడా అతడు నిండి నిబిడీకృతుడై ఉన్నాడు కాబట్టే అతడు అవ్యయుడు, నాశనం లేనివాడు. పరమాత్మ ఏ కాలమందు నశింపడు కాబట్టే అతన్ని అవ్యయ ఆత్మపదము కొరకే, పురుషోత్తమ స్థితి కొరకే సర్వులు ప్రయత్నించాలి. క్షణికమైనటువంటి అల్ప ప్రాపంచిక వస్తువులకై, పదవులకై పరుగిడటం ఉత్తమం కాదని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇంకా ఏం చెప్పారో రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. ఈరోజు పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వీజమాసం బహుళపక్షం తిథి దశమి మఘా నక్షత్రం మంగళవారం. పరమాత్మ పురుషోత్తముడని ఎలా చెప్పబడిందో తెలియజేస్తూ ఉన్నారు స్వామివారు. నేను క్షరస్వరూపుని కంటే మించిన వాడిని, అక్షరస్వరూపుని అంటే జీవుని కంటే శ్రేష్ఠుడు అని చెప్పినందువల్ల ప్రపంచమునందు వేదమునందు పురుషోత్తముడని అతడు ప్రసిద్ధికెక్కి ఉన్నాడు. క్షర అక్షర పురుషులిద్దరు కంటే అతీతుడై ఉండటం వల్ల పరమాత్మ పురుషోత్తముడని ప్రసిద్ధికెక్కాడు. జీవుడు తన పురుషత్వాన్ని జీవత్వంతో తృప్తిపడక పురుషోత్తమత్వానికై అనగా ఆత్మస్థితికై ప్రయత్నపూర్వకంగా అభ్యాసం చేయాలి. అప్పుడే అతడు కృతార్థుడు అవుతాడు. బంధ విముక్తుడయ్యి సాక్షాత్ భగవానుని వలె లోకంలో కీర్తింపబడతాడు. ఎవరైతే క్షరపదార్థాల మీద వ్యామోహాన్ని, అవి సత్యాలని సమ్మోహాన్ని వదిలిపెట్టి ఆ పురుషోత్తమ తత్వాన్ని అర్థం చేసుకొని తనతో సహా సమస్త ప్రపంచము పురుషోత్తముడేనని సర్వాత్మ భావన ద్వారా నన్ను ఉపాసన చేస్తారో అతడు సర్వజ్ఞుడై సూటిగా పురుషోత్తముడే అయిపోతున్నాడు అని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. సమ్మోహం అనే పదార్థానికి 2 అర్థాలున్నాయి. వ్యామోహమని, పొరపాటు పడటమని. అందువల్ల అసమ్మూఢ అనే పదానికి క్షర పదార్థాల మీద వ్యామోహం లేనివాడు మరియు అసత్య పదార్థాలను చూసి సత్య పదార్థాలని పొరపాటు పడే గుణం లేనివాడు అనగా నిత్యానిత్య అసత్యాసత్య వస్తు వివేక సంపన్నుడు అనే అర్థాలను మనం గ్రహించాలి. సర్వభావనే అన్న చోట పురుషోత్తమ సర్వ ఇతి భావేన అంటే నాతో కలిపి సమస్తము పురుషోత్తముడే అని ఒక అర్థం, సంపూర్ణమైన భక్తి భావంతో అని ఇంకొక అర్థం. ఇక్కడ భజతి మాం అనే చోట కూడా 2 అర్థాలు ఉన్నాయట. సర్వాత్మ భావనతో ఎవడైతే నన్ను ఉపాసిస్తున్నాడో అని ఒక అర్థమైతే, ఎవరైతే ఉపాసన చేస్తున్నాడో అతడు నన్నే సర్వజ్ఞుడై పొందుతున్నాడు అని మరో అర్థం. భగవంతుణ్ణి పూర్ణ మనస్సుతో ఎవరు అజ్ఞానరహితుడై పైన చెప్పిన విధంగా భగవానుని క్షరాక్షర పురుషుల కంటే అతీతుడుగు పురుషోత్తమునిగా తెలుసుకుంటాడో అట్టివాడే పూర్ణ మనస్సుతో అతనిని సేవిస్తూ ఉంటాడు, ధ్యానిస్తూ ఉంటాడు అంటున్నారు. అచంచల భక్తితో పరిపూర్ణ మనస్సుతో భజించాలి అంటే సర్వభావేన అనే ప్రకారంగా స్వామిని భజించాలి అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్పారో రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. ఈరోజు పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వీజమాసం బహుళపక్షం తిథి దశమి పుబ్బా నక్షత్రం బుధవారం. ఈ అధ్యాయం యొక్క ఫలశ్రుతిని చెప్తూ పరిసమాప్తి చేయబోతున్నారు స్వామి.
అర్జున, నీలో పాపం లేదు, పైగా జ్ఞానాసక్తి ఉంది. అందుకే రహస్యాతి రహస్యమైన ఈ పురుషోత్తమ తత్వ శాస్త్రాన్ని నీకు ఉపదేశించాను. దీన్ని సరిగ్గా అర్థం చేసుకున్న వాడికి జ్ఞాన సిద్ధి కలుగుతుంది. అందుకే అతడు కర్తవ్యాలన్నింటినీ నిర్వర్తించిన వాడవుతున్నాడు, అంటే కృతార్థుడు అవుతున్నాడు అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఇక్కడ ఇదం శాస్త్రం అంటే ఈ శాస్త్రం ఇప్పటిదాకా చెప్పిన మొత్తం శాస్త్రమా లేక 15వ అధ్యాయంలోని శాస్త్రమా అంటే గీతలోని ప్రతి అధ్యాయంలో స్వామి అదే తత్వాన్ని మళ్ళీ మళ్ళీ వేరువేరు ప్రక్రియల ద్వారా వర్ణిస్తున్నాడు. అందులో ఈ పురుషోత్తమ అధ్యాయంలో పూర్వోక్తమైన తత్వాన్ని క్షర అక్షర అవ్యయ రూపమైన రాశిత్రయం ద్వారా వర్ణించబోతున్నాడని మనం మొదట్లోనే తెలుసుకున్నాం. ఈ శాస్త్రం అన్న చోట ఈ పురుషోత్తమ తత్వశాస్త్రం అని చెప్పినా లేక సమస్త గీతాశాస్త్రం అని చెప్పినా వచ్చే ఫలితాంశం మాత్రం ఒకటే. ఇంకా కృతకృత్య, చేయవలసిన కర్తవ్యాలన్నీ చేసినవాడు. జ్ఞానసిద్ధి లభించిన వారికి ఈ స్థితి లభించకుండా ఉండదు. ఎందుకంటే సామాన్య కర్మ మార్గంలో వెళ్ళేవాడికి ఎన్ని కోట్ల కర్మలు ఆచరించినా ఇంకా కొన్ని ఉండనే ఉంటాయి. ఆ కర్మలకు పరిసమాప్తి రానే రాదు. దీనికి భిన్నంగా జ్ఞాన మార్గంలో వెళ్ళిన వాడికి సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అంటే కర్తవ్య రూపమైన కర్మ పరంపర అంతా జ్ఞానంలో పరిసమాప్తి పొందుతుందని స్వామి స్వయంగా చెప్పారు. కాబట్టే కృతకృత్యత్వము అంటే కర్మ పరిసమాప్తి అనేది జ్ఞానం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టే ఇక్కడ స్వామి ఈ శ్లోకంలో బుద్ధిమాన్ కృతకృత్యశ్చ స్యాత్ అంటే జ్ఞానసిద్ధుడై కర్మ పరిసమాప్తిని పొందినవాడవుతున్నాడు అని స్పష్టంగా చెప్తున్నాడు. అనగా భారత, పాపాలు తొలగినవాడు, జ్ఞానాసక్తి గలవాడు. జ్ఞానసిద్ధి వల్ల కర్మ పరిసమాప్తి లభిస్తుందని విని వెంటనే గ్రంథాల మీద గ్రంథాలు చదివి మనకి జ్ఞానం సిద్ధి వచ్చింది అని భావిస్తే అందులో ప్రయోజనం ఉండదు. సాధకుడు ముందుగా తన సన్నిహిత కర్తవ్యాచరణ ద్వారా తన పాపాలను తొలగించుకోవాలి. ఆ తర్వాత కర్మాచరణజన్యమైన ఫలితాల మీద ఆసక్తిని వదులుకోవటం ద్వారా జ్ఞానాసక్తిని పెంచుకోవాలి. అప్పుడే జ్ఞానాభ్యాసం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఈ విషయాలను సాధకుల దృష్టికి తీసుకొచ్చేందుకోసమే భగవానుడు అర్జునుణ్ణి అనగా భారత అని సంబోధిస్తున్నారు. ఈ విధంగా వదిలిపెట్టవలసిన మాయ యొక్క స్వరూపాన్ని, ఆశ్రయించవలసిన పురుషోత్తముడి యొక్క స్వరూపాన్ని కూడా ఈ అధ్యాయంలో ఉపదేశం చేశాక పురుషోత్తముని ఆశ్రయించేందుకు కావలసిన సాధనోపాయాలను దైవీ సంపద అనే పేరుతో పై అధ్యాయంలో వర్ణించదలుచుకున్నవాడై అనగా భారత అనే పదాల ద్వారా రాబోయే అధ్యాయంతో సంయోజనం కలిగిస్తూ ఈ అధ్యాయాన్ని పరిసమాప్తి చేస్తున్నాడు. జై శ్రీకృష్ణ.